అనుమానం అంటే ఏడలేదురా, గడివిల్ని అనుమానం అనిపిస్తుంది. ఒకవేళ చుట్టాన మార్గం దిక్కు పోయి ఉంటే ఇప్పటికి తెలిసేది, ఎవరో ఒక్కరు ఫోన్ చేసేటోళ్ళు, అట్లా కూడా తెలియలేదు. నిన్ననే మళ్ళీ లేని అనుమానం పెట్టినావా? ఎవప్పా పోయి చూద్దాంపా, ఆ సపోర్ట్ వస్తుంది అడగలుగా. ఏం చేస్తాం? ఎవరక్కినా? మా ఊరు పిల్లగాడేరా, మేకలు కాస్తాడు. మేక మళ్ళీ గిడవన్నాడు. లేవు గిడవన్నావు. అదే బండ పూర్వమే నిలబట్టింది. మేకలు అనిపించినాయా? మేకలా కనిపించలే. అయ్యా మేకలు ఎట్టుకుని ఎడ్డాడు ఆడ పెడదాం అనుకున్నా. వాళ్ళకి దానికి నాకే ఎవరక్కినా? మా ఊరి పిల్లగాడేరా, మేకలు కాస్తాడు. మేకలు కాస్తాడా? మరి గిడవన్నాడు. లేవు గిడవన్నావు. అదే పండుకొని నిలబట్టింది. అక్క మేకలు అనిపించినాయా? కనవలేదు. అరే మేకలు ఎట్టుపోయినట్టు మరి ఎత్తుకోరి. నువ్వు లేచిగా నాచురల్గా వెళ్తా ఉండు, నేను పిలిచిస్తాడు అప్పుడు నీకు. మేకలేదు మేకలు తోలి అని నేను అల్లు పడతా. సరే చేస్తా సరే చేసి పెడతా. ఊకో అక్క, ఎప్పుడు ఏడుచుడేనా? అది ఏడుస్తే బాగా తిరిగి వస్తాను అనుకుంటున్నావా? ఊకో. అయినా బావా ఫోన్ గాడెందుకు పెట్టిండే? ఆయన ఆడ పెట్టాడు, ఫోన్ అన్న పెట్టాడు. ఎటు పోవచ్చు బావా? ఉంటే ఉన్నాడా, పోయితే పోయినోడా? ఇటు ఎటుగా కూడా ఎటు పరిస్థితులు నడవదులా, ఆయన తీసిపోయిండు. అక్క నీకు ఏమనిపిస్తుంది? చుట్టాలు అందరిది లేదు ఏమనిపిస్తుంది అక్క నీకు? చుట్టాలు అందరికి ఫోన్ చేసిన ఆడివి అందరి దగ్గర నువ్వు తిరుగుతలేదు. చెప్పు. నువ్వా బిడ్డ? ఎవరు మీరు కూర్చొని మళ్ళీ బిడ్డ కూర్చోరా. ఎవరి మీద అనద్దమ్మా. నేను చెప్పినా కదా పలానా మనిషి భార్య. ఏమంటావు అంటే, నువ్వా బిడ్డ? ఇప్పుడే వస్తున్నావా? రా బిడ్డ కూర్చో. ఇట్లా పలకరించినట్టు ఇంటికి చుట్టాలు వస్తే ఎట్లా పలకరిస్తామమ్మా, అట్లా పలకరియాలి. కాదే ఇటు తీస్తున్నాడు మమ్మల్ని. ఇక దీనిది కామెంట్స్ లో ఎంత మంది అడుగుతుర్రో రావడానికి. నేను ఎవరు అడిగి నారాయణ దిగపోయినట్టే, ఆయన దిగపోడు కాదు చనిపోయాడని చెప్పాను నేను. నారాయణని చూపించండి. నన్ను చూస్తా, ఇప్పుడు కామెంట్లలో చూసినాక చెప్తా. నిజమా మీరు చెప్పేది అవద్దమా? సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇది కూడా చూస్తారు, చూడండి. చూస్తే ఏం మంచిగా ఉండు ఏమో అమ్మ. నీ మనమడు కనబడక ఏళ్ళకి 23 రోజులు అవుతుంది. ఇంటికాడ తాగకుండా తిరుగుతుండని. వచ్చిండా? ఎటన్నా పోతుంటే ఏమని ఎటన్నా పోతున్నా అని చెప్పిండా బిడ్డ? ఎటన్నా పోతున్నా అని ఏమన్నా చెప్పిండా? ఏది రాదా? చెప్పను. 20 రోజుల కింద వచ్చిండు బిడ్డ. ఇది నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. ఒకనాడు ఉన్నాడు, ఇక పోయిండు బిడ్డ. నేను మళ్ళీ వస్తున్నా రాను అమ్మ అనుకుంటా పోయిండు. ఏమన్నా డల్గానే పోయిండు బిడ్డ. నాట్ బ్యాడ్. ఏం కదమ్మా, కొంచెం